అహ్మదాబాద్లో గుజరాత్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇంతవరకు మనం చూస్తున్నాం. ఇంతవరకు ఇట్లాంటి ఘటన జరగలేదు, ఇంత భారీ ఎత్తున అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతోంది. మా ప్రతినిధి సూరజ్ లైన్లో ఉన్నారు, క్రైమ్ బ్యూరో చీఫ్, తనతో మాట్లాడదాం. సూరజ్, ఇంతకు ముందే వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, తన 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద దురదృష్టకరమైన సంఘటన నేను చూడలేదు అని చెప్పేసి తను చెప్తున్నారు. అలాగే జనావాసాల్లో పడ్డం వల్ల కూడా ఇంకా భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం మనం ఇప్పుడు చెప్పలేమని అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రమాదాలకు సంబంధించిన కారణాలు ఇప్పుడే విశ్లేషించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆ సంఘటనా స్థలం నుంచి అధికారులు లేదా డీజీసీఏ నిపుణులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో పైలట్లు కాక్పిట్ లో మాట్లాడుకునే అంశాలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. వాళ్ళ మాటలను బట్టి ఈ ప్రమాదానికి గల కారణాలను కొంత విశ్లేషించే అవకాశం ఉంటుంది. మరోవైపు పైలట్ ముందుగానే ఈ ప్రమాదాన్ని గుర్తించాడు కనుక వెంటనే మేడే కాల్ను ఆయన గ్రౌండ్ కంట్రోల్కు చేసిన పరిస్థితి. గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మేడే కాల్లో పైలట్తో మాట్లాడిన తర్వాత 1 సెకండ్లోనే మొత్తానికి రాడార్ మించి ఈ విమానం మాయమైపోయింది. దీంతో ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇక పైలట్ ఎవరైతే ఉన్నారో సుమిత్ సబర్వాల్, ఇతనికి 8200 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే కో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 1100 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు చాలా, నిజం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్డ్ పైలటే దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ డిపార్చర్ ఫ్లైట్ కనుక ఖచ్చితంగా దానికి సాంకేతిక కారణాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ముందే జరుగుతుంది. గ్రౌండ్ కంట్రోల్ అంతా కూడా మొత్తంగా సాంకేతికంగా విమానాన్ని కూలంకషంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే టేక్ ఆఫ్ కు అనుమతిస్తారు లేదా బేకు ఈ ఫ్లైట్ ను పంపుతారు. దాదాపుగా 242 మంది ఆన్ బోర్డు ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ ఫ్లైట్ కు సంబంధించి అందులో ఒక్కళ్ళు కూడా ఈ ప్రమాదంలో ఒక్కళ్ళు కూడా బతికే అవకాశాలు లేవని చెప్పేసి ఇప్పటి వరకు మనకు అంతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఒక ఎమర్జెన్సీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఎవరైతే క్యాజువాలిటీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం వరకు కూడా అహ్మదాబాద్ లో విమాన సర్వీసులు అన్ని రద్దయ్యాయి, ఎయిర్పోర్ట్ మూసేశారు. కానీ కాసేపటి క్రితం మళ్లీ అహ్మదాబాద్ లో విమాన సేవలు పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన సమాచారాన్ని కూడా అక్కడికి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. దాదాపుగా 9 గంటల ఫ్లైట్ టైం కనుక ఖచ్చితంగా చాలా ఇందులో ఫ్యూయల్ కూడా, అంటే వైట్ పెట్రోల్ కూడా పూర్తి స్థాయిలో కొన్ని వేల గ్యాలన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఒక పెట్రోలియం బాంబు లాగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా, వాళ్ళు ఫ్యూయల్ బాంబు లాగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా పైలట్ అదుపు తప్పి విమానం ఎప్పుడైతే గ్రౌండ్ కు తగులుతుందో లేదా ఒక టార్గెట్ ను తగులుతుందో ఆ వెంటనే అది దాంట్లో నుంచి పేలుడు సంభవించి మంటలు సంభవిస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే విమానాశ్రయం వెనుక వైపున 2 బిల్డింగ్లను ఢీకొట్టింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ పైన కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన విమాన శకలాలు కూడా పూర్తిగా అసలు ప్రమాద ఘటనను చెప్పకనే చెప్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఒక విధానకరమైన దృశ్యాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అసలు ప్రయాణికులు ఒక్కరు కూడా పూర్తిగా మసైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో సరిగ్గా లంచ్ టైం కావడం కనుక అది మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన హాస్టల్ కనుక ఆ డైనింగ్ హాల్లో కొంతమంది విద్యార్థులు కూర్చుండి లంచ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ సమయంలో ఈ విమానం ఒక బాంబు లాగా వాళ్ళ మీద పడింది. వాళ్లే ఇప్పుడు ఏదైతే ఆసుపత్రికి తరలిస్తున్నారో ఇందులో గాయపడ్డ వాళ్ళే అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్ క్రాష్ తర్వాత అందులో ఉన్న 242 మంది ప్రయాణికులు బతికే అవకాశాలు లేవు. వాళ్లలో 12 మంది ఏరోప్లేన్ క్రూ సభ్యులు ఉన్నారు. మిగిలిన 230 మంది ప్రయాణికులు అన్న విషయం తెలిసిందే. దీంట్లో 53 మంది బ్రిటన్కు సంబంధించిన నేషనల్స్, అలాగే ఒకరు కెనడియన్ ఉన్నారు, 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా భారతీయులు ఉన్నారు. ఇందులో గుజరాత్ సంబంధించిన మాజీ సీఎం కూడా ప్రయాణిస్తున్నారు. ఆ మాజీ సీఎం కూడా చనిపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక హృదయ విదారక ఘటన ఇవాళ భారతదేశంలో చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బ్రిటన్ ప్రధాని కూడా స్పందించారు. ఈ విమాన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్రిటన్ సంబంధించిన నేషనల్స్ కూడా దాంట్లో ఉన్నారు. అసలు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక విమాన ప్రమాదానికి రకరకాల కారణాలను
నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విమాన ప్రమాదాలు జరగడం, క్రాష్ అవ్వడం అనేది దాదాపుగా అరుదైన సంఘటనగా కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. జనరల్గా యూజువల్గా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే సమయంలో మాత్రమే క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా అత్యంత అరుదైన ఘటనగా ఇవాళ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకే ఈ విమానం కుప్పకూలింది. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదైనా పక్షి లాంటిది కానీ లేదా ఇతరత్ర ఏదైనా ఆ విమానానికి తగిలిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫ్యూయల్ కూడా దండిగా ఉన్న క్రమంలో సాంకేతికంగా ఏదైనా విమానంలో లోపం తలెత్తి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాక్పిట్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారనే దానికి సంబంధించి వింటే కానీ ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేమని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంది. జనరల్గా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ బ్లాక్ బాక్స్లో ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను ఆ బ్లాక్ బాక్స్ను విశ్లేషించడం ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి కూడా గాలింపు కొనసాగుతోంది. అది దొరికితే కానీ విమాన ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో ఇంకా సమాచారం బయటకు వచ్చే అవకాశాలు లేవు. మరోవైపు ఇదేమైనా విద్రోహ చర్యనా అని చెప్పేసి కూడా ఒక కొత్త కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యే సమయంలో విమాన ప్రమాదం జరగడం చాలా అరుదు. ఒకవేళ దీంట్లో ఏదైనా విద్రోహ చర్య ఉందా, ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు దీంట్లో ప్రమేయం ఉండి వాళ్ళ ప్రమేయం ద్వారా ఈ ప్రమాదం ఏమైనా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది, ముమ్మరంగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. డీజీసీఏ ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపైన స్పందించిన విషయం తెలిసింది. అటు ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న టాటా సంస్థ కూడా ఇప్పటికే స్పందించింది. అటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా అత్యవసర సేవలను ఎమర్జెన్సీ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ప్రయాణికులు ఎవరెవరన్నా దానికి సంబంధించిన లిస్టు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడే అవకాశాలున్న ఒక్క వ్యక్తి కూడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. పూర్తిగా ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం అంతా కూడా నల్లగా మసగబారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల కూడా సూరజ్, అంటే ఇది మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఎక్కడ కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ కూడా జరగవు. ల్యాండ్ అయ్యే టైంలోనే మీరు చెప్పినట్టుగా క్రాష్ అవుతూ ఉంటాయి. అలాగే గాల్లో పక్షులు కానీ ఇంకోటి కానీ ఏదైనా తగలడం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పారు. కానీ ఈ విషయంలో చూసినట్టయితే ల్యాండ్ అయిన కొన్ని నిమిషాల లోపు కొన్ని సెకండ్ లోపు ఇలా జరిగిందని చెప్తున్నారు. దానివల్లే ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా కొంతమంది చెప్పడం జరుగుతోంది. సో ఈ జనావాసాల్లో పడడం వల్ల మీరు ఇంతకు ముందు చెప్పారంటే డాక్టర్స్ కొంతమంది మెడికోస్ ఉన్నారు, వాళ్ళు భోజనం చేసే టైంలో అక్కడే పడడం వల్ల ఇలా ప్రమాదం జరిగింది, అక్కడ కూడా కొంతమంది చనిపోయి ఉంటారని. వాళ్లే కాకుండా చుట్టుపక్కల కూడా ఇంకా ఎంత మేర ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రాంతం అంతా, అక్కడ ప్రజలు కూడా? నిజంగా చెప్పాలంటే ఒక 2 బిల్డింగ్లు పూర్తిగా కొలాప్స్ అయ్యాయన్న ఒక సమాచారం అయితే ప్రాథమికంగా వెలువడుతుంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత అత్యంత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. టేక్ ఆఫ్ అయిన విమానం ల్యాండ్ అవుతున్న క్రమంగా కనిపిస్తుంది. అంటే ల్యాండ్ అవుతున్న పొజిషన్కి వచ్చి ఇది క్రాష్ అయిన పరిస్థితి. ఒక డెస్టినేషన్ అది తాకింది, పైలట్ కంట్రోల్ లేకుండా అది ఒక బిల్డింగ్ను ఢీకొన్న పరిస్థితి. అప్పుడు రాజుకున్న మంటలో పూర్తిగా ఈ వైట్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ వైట్ ఫ్యూయల్ పూర్తిగా బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని వేల లీటర్ల వైట్ ఫ్యూయల్ విమానంలో ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు దాదాపుగా 9 గంటల ప్రయాణం అంటే పూర్తిగా ఫ్యూయల్తో నిండిపోయి విమానం ఉండి ఉంటుంది. ఇంకా అవసరం ఉంటే కనుక 9 గంటలకు మించి ఫ్లైట్ కొనసాగే విధంగా కూడా ఫ్యూయల్ను నింపి ఉంటారు. అంత పెద్ద ఎత్తున అన్ని వేల లీటర్ల ఫ్యూయల్ ఉండడంతో జనరల్గా ఒక ఫ్రిక్షన్ డెవలప్ అయినా కానీ, చిన్న అగ్గిరవ రాజుకున్నా కానీ వైట్ పెట్రోలియం చాలా సున్నితమైన వైట్ పెట్రోలియం అని మనకు తెలిసిందే. ఇది ఖచ్చితంగా ఒక ఫ్యూయల్ బాంబు రూపాన్ని సంతరించుకొని మొత్తంగా బ్లాస్ట్ అయి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అదే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విమాన శకలాలు ఆ బిల్డింగ్ పైన, ఆ ఏదైతే మెడికల్ హాస్టల్ పైన పడ్డ విమాన శకలాలు ఏవైతే ఉన్నాయో ఆ శకలాలు చెల్లా చెదురుగా పడ్డ వైనము, ఆ విమానానికి సంబంధించిన ఒక శకలం మనకు ఒక కొచ్చటి శకలం బిల్డింగ్ను దాటి కనిపిస్తున్న పరిస్థితి, లేదా ఆ టైర్లు, విమానానికి సంబంధించిన టైర్లు ఏవైతే ఉన్నాయో ఆ టైర్లు ఒక చోట ఇరుక్కుపోయి కనిపించిన బిల్డింగ్ శకలాల్లో ఇరుక్కుపోయిన ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక భారీ విస్ఫోటనం జరిగిందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఆ భారీ విస్ఫోటనంలో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు భావిస్తున్నారు. అత్యంత ఘోరమైన సంఘటన భారతదేశ చరిత్రలో. రీసెంట్గా చూసుకుంటే కనుక 2020లో కేరళలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన కూడా కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఇదే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఒక ఫ్లైట్ అక్కడ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఆ దుర్ఘటన తర్వాత దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ డ్రీమ్ లైనర్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ ఇండియాకు సంబంధించిన డ్రీమ్ లైనర్ ఇవాళ క్రాష్ ల్యాండ్ అయింది. అంటే
టేక్ ఆఫ్ అవుతుండగా మళ్ళీ క్రాష్ ల్యాండ్ అయింది. అంతకంటే ముందు పైలట్ ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా గుర్తించాడనే చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు 8200 గంటల ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆయన ఖచ్చితంగా ప్రమాదాన్ని ఊహించిన తర్వాతనే ఆయన గ్రౌండ్ కంట్రోల్తో మేడే కాల్ చేశారు. గ్రౌండ్ కంట్రోల్కు మేడే కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్ది సెకండ్లకే గ్రౌండ్ కంట్రోల్తో విమానం కమ్యూనికేషన్ తెగిపోయింది. రాడార్ నుంచి విమానం మాయమైపోయింది. అంటే ఆ తర్వాత ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా డీజీసీఏకి సంబంధించిన నిపుణులు, అటు టాటాకు సంబంధించిన, ఎయిర్ ఇండియాకు సంబంధించిన నిపుణులు, ఇటు మిగతా విభాగాలకు సంబంధించిన సహాయక చర్యలకు సంబంధించిన సహాయం అందించాల్సిన బృందాలు కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో సహాయక చర్యలతో పాటు దర్యాప్తును కూడా కొనసాగిస్తున్న విషయం తెలిస్తే, ఇందుకు సంబంధించిన కారణాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అందుబాటులోకి రావాలి. కాక్పిట్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయని ఇద్దరు పైలట్ల నడుమ సంభాషణ జరిగిందో ఆ సంభాషణ రికార్డ్ అయి ఉంటుంది. ఆ సంభాషణ ద్వారా ప్రమాదానికి గల కారణాలు ప్రధానంగా మెయిన్ పైలట్ ఎవరైతే ఉంటారో మెయిన్ పైలట్ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను కాక్పిట్లో ఆయన రికార్డ్ చేస్తారు. ఆ రికార్డును వినాల్సి ఉంది. ఆ రికార్డును విన్న తర్వాతనే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన వెబ్సైట్లో కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది కదా సూరజ్, అంటే ఇది ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణిస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్, ఎందుకంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ డేనే. ఎందుకంటే 1996 నుంచి కూడా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న 2020 వరకు కూడా ఈ టేక్ ఆఫ్ అవుతున్న విమానాలు ఇప్పటి వరకు క్రాష్ అయిన సంఘటనలు లేవు. ఇది టేక్ ఆఫ్ అవుతున్న విమానం క్రాష్ అయింది. టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే జారి పడిపోయి, ఒక రకంగా దీన్ని ఎట్లా వివరించాల్సి ఉంటుందంటే, టేక్ ఆఫ్ అవుతున్న ఏరోప్లేను జారిపోవడం అంటే ఆ ప్రెషర్ లూజ్ అయిన పరిస్థితి బహుశా జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అత్యంత ప్రెషర్తో ఈ విమానం జనరల్గా టేక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ప్రెషర్ కొంత ఆల్టిట్యూడ్ను చేరుకున్న తర్వాత దాదాపుగా 640 అడుగుల ఆల్టిట్యూడ్కు విమానం చేరుకుందని చెప్పేసి ఏదైతే అంచనాలు వినిపిస్తున్నాయో 640 ఆల్టిట్యూడ్ మీద బహుశా విమానం ప్రెషర్ కోల్పోయి ఉంటుంది. ప్రెషర్ కోల్పోవడం ద్వారా విమానం ఏకాఏకి జారింది, కిందికి జారుతూ మళ్ళీ ల్యాండింగ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే 2 బిల్డింగ్లను ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే నిపుణులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత బాధాకరమైన విషయంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఇప్పటికీ ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది. వీళ్ళకి అదనంగా ఇంకా చుట్టుపక్కల బిల్డింగ్లో, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ డ్వెల్లర్స్ ఉంటారు, లేదా అక్కడ నుంచి ప్రయాణించే వాళ్ళు ఉంటారు, నడకదారిలో వెళ్లే వాళ్ళు ఉంటారు. ఆ హాస్టల్ పైన పడింది. అక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ హాస్టల్లో ఈ ఏదైతే లంచ్ టైం జరిగిందో అక్కడ లంచ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అన్ని రకాలుగా విశ్లేషిస్తే కనుక ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. కేవలం ఫ్లైట్లో ఆన్ బోర్డు ఉన్న ప్రయాణికులు మాత్రమే చనిపోలేదు. ఈ ప్రమాద ఘటనలో ఈ విమానం కారణంగా కింద గ్రౌండ్ పైన ఉన్న వాళ్ళు కూడా, నేలపైన ఉన్న వాళ్ళు కూడా, డ్వెల్లర్స్ కూడా, అంటే ఆ కాలనీలో ఉన్న వాసులు కూడా తీవ్ర గాయాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రస్తుతానికైతే విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్ సూరజ్, థ్యాంక్ యూ సో మచ్.